యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారము, నేను ఆశ్రిత, సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్. ఈ మధ్య చాలామంది మేడం వెయిట్ లాస్ ఎక్సర్సైజెస్ మాకు చెప్పండి, లేకపోతే వెయిట్ లాస్ యోగాసనాస్ చెప్పండి ఫర్ అప్పర్ అండ్ లోవర్ ఫ్యాట్కి. సో చాలామందికి బెల్లీ రీజియన్లో చాలా ఫ్యాట్ అనేది ఉంటుంది, బెల్లీ ఫ్యాట్ అనేది. సో ఈరోజు నేను మీకు అప్పర్ అండ్ లోవర్ బాడీ ఎక్సర్సైజెస్, ఫ్యాట్ కొవ్వుని కరిగించడానికి ఎక్సర్సైజెస్ చెప్తాను. మీరేమీ స్టాండప్ నిల్చొని చేయాల్సిన అవసరం ఏం లేదు, మీరు పడుకొని చేసే ఫ్యాట్ లాస్ ఎక్సర్సైజెస్ ఈరోజు. సో ముందుగా మీరు శవాసనంలో పడుకోవాలి. శవాసనంలో పడుకున్న తర్వాత మీ చేతులని ఇలా ఇంటర్లాక్ చేస్తారు. ఇంటర్లాక్ చేసి టైట్గా ఇంటర్లాక్ చేస్తారు. ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇలా మీకు చాలా వెనక భాగంలో ఇలా పెట్టుకుంటారు. సో మీకు గ్రిప్ కోసం, ప్రాపర్ గ్రిప్ కోసం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మెల్లిగా మీ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తారు. సో కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు మీ అప్పర్ పార్ట్ని మీరు ముందుకి బెండ్ చేయాలి. ఎలా అంటే ఇలా మెల్లిగా చూడండి. 1. సో మీకు ఎంత వరకు పాసిబుల్ అయితే అంతవరకు. కొంతమందికి లిఫ్ట్ చేయకపోయినా కొంచెం లిఫ్ట్ చేయొచ్చు ఇలా మీరు. సో అప్పర్ బాడీ అనేది ప్రెస్ అవుతుంటుంది అనమాట మీకు ఫ్యాట్ కరిగించడానికి. సో ఇలా మీరు ఒక 10 సార్లు చేయాలి. సో ఇప్పుడు నాతో పాటు చేయండి. 1 2 3 4 5 6 7 8. ఇలా మీరు ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ కాళ్ళ దగ్గర గ్రిప్ అనేది మీ మ్యాట్కి కరెక్ట్గా ఉండేలా చూసుకోండి, లేకపోతే మీరు ముందుకు సరిగ్గా బెండ్ చేయలేరు అండ్ ఆల్సో మీ కాళ్ళు కూడా జారిపోతుంటాయి. ఇంకొకటి రెండవ ఎక్సర్సైజ్ వచ్చేసి ఏంటంటే మీ కాళ్ళని కొంచెం ఇలా చాపండి. ఓకేనా? ఇలా చాపిన తర్వాత ఇప్పుడు మెల్లిగా మీ చేతులను ఇలా వెనక్కి తీసుకోండి. ఓకేనా? ఇలా వెనక్కి తీసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఇంకా ఎక్కువ బెండ్ చేయాలి. ఇంకా ఇప్పుడు ముందున్న ఎక్సర్సైజ్ కంటే మీ బాడీని ఇంకా ముందుకు ఎక్కువ బెండ్ చేయాలంటే ఇది. సో మీరు ఇందాక ఈ పొజిషన్లో ఉన్నారు కదా, ఇప్పుడు మీ కాళ్ళని కొంచెం ఇంకా వెడల్పుగా, మీకు ఎంత పాసిబుల్ అయితే అంత వెడల్పుగా చేసుకొని ఇలా ఉన్న పొజిషన్ నుంచి ఇప్పుడు మీ చేతులు ఎలాగూ ఇలా ఫ్రీగా వదిలేయండి. మీ చేతులని ఇందాక మనం ఇంటర్లాక్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రీగా వదిలేసి చేతులని ఇలా వెనక్కి తీసుకుంటాం. వెనక్కి తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుకు మూవ్ అవుతాం. ఎలా చేస్తున్నా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా 1 2 3 4 5 6 7. సో ఇలా మీరు ముందుకు మూవ్ అయినప్పుడు మీ అప్పర్ అండ్ లోవర్ బాడీ రెండు మనకి ప్రెస్ అవుతుంటాయి. మీరు ఇలా చేసినప్పుడు ఇక్కడ మీకు హిప్ ఓపెనింగ్ అండ్ ఆల్సో పెల్విక్ ఓపెనింగ్ కూడా అవుతుంది. సో ఇలా మీరు ముందుకు వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీ పొట్ట భాగం అనేది ప్రెస్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఈ మూమెంట్ లో ముందుకు వచ్చినప్పుడు, సో ఈ మూమెంట్ లో ఇలా మీకు ఎంత వరకు, కొంతమంది ఇక్కడ వరకే వస్తుంది. సో నేను ఇలా పడుకున్న పొజిషన్ నుంచి ఇలా మీరు పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీరు కొంతమందికి అంత లిఫ్ట్ అవ్వదు, కొంతమందికి ఇక్కడ వరకే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి ఇలా చేయండి, చూడండి 1. కొంతమందికి ఇక్కడ వరకు అవుతుంది, ఇక్కడ వరకు అయినా కూడా పర్లేదు, మీకు ఎలా ఫ్లెక్సిబుల్ గా ఉంటే అలా చేయండి. ఓకేనా? ఇది రెండవ ఎక్సర్సైజ్. ఇది మీరు ఒక 10 నుంచి 15 సార్లు, అది మీరు స్టార్టింగ్ ఫేజ్లో. ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ అయినా నేను చెప్పేది 30 సార్లు చేయాలి, 3 కౌంట్లలో చేయాలి. అది బేస్డ్ ఆన్ మీకు ఎంత మీరు బిగినర్సా, మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నారా, మీరు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నారా అనేది ఇంపార్టెంట్. మూడవ ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ ఇలా మీరు లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఉంటారు కదా, సేమ్ అలానే ఇప్పుడు మీ చేతులని వెనక్కి తీసుకుంటారు. సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే మీ బెల్లీని మూవ్ చేస్తారు కదా, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి బెల్లీ మూమెంట్ ఎలా ఉంటుంది. ఇలా బెల్లీ మూమెంట్ ఇలా పైకి, ఆర్ నడుము మూమెంట్ పైకి ఇలా కిందికి, మళ్ళీ పైకి ఇలా కిందికి.
సో ఇప్పుడు మనం చేతులను లిఫ్ట్ చేసుకుంటూ ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎలా? నా చేతులు ఇలా కిందికి వచ్చినప్పుడు నా అప్పర్ బాడీ అనేది పైకి లిఫ్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా? ఇలా మళ్ళీ కిందికి వచ్చినప్పుడు నా చేతులు వెనక్కి వెళ్ళిపోతాయి. ఆపోజిట్ గా 1 2 3 4 5 మళ్ళీ ఎమ్మటే మీరు డౌన్ చేయండి. ఆర్ఎల్స్ మీరు ఒకవేళ ఈ పొజిషన్ లో హోల్డ్ చేయాలనుకుంటే మీరు అనుకున్న కౌంట్స్ అయిపోయిన తర్వాత ఇలా హోల్డ్ చేసి ఇలా ముందుకెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ మీరు అప్పర్ అండ్ లోవర్ బెల్లీ అనేది మూమెంట్ అవుతుంది. సో ఇది మెయిన్గా ఇంకా మనకి సైడ్ కొవ్వు తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది ఈ మూమెంట్ వల్ల. సో ఇది మీరు 30 సార్లు 3 కౌంట్లు చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 ఎక్సర్సైజ్లు మీరు పొద్దున టైంలో, అంటే తినొద్దు, మీరు తినే 3 గంటల ముందు అండ్ తిన్న 3 గంటల తర్వాత ఎప్పుడైనా యోగా అలానే చేయాలి. అలాగే మీరు సాయంత్రం కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ బెల్లీ ఫ్యాట్ కొవ్వు కరిగించడానికి ఎక్సర్సైజెస్. అండ్ మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే మా వెయిట్ లాస్ యోగా ప్రోగ్రామ్ అనేది మేము స్టార్ట్ చేసాము. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఉన్న నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ అనేది క్లియర్గా వచ్చేస్తాయి. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.